చూడండి, ఇది ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించింది ఒక్కటే కాదు, దీంట్లో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా చేర్చి దానికి కూడా సంబంధించినటువంటి ప్రక్షాళన చేస్తే మంచిది అనేటువంటిది నా రిక్వెస్ట్. ఆఫీస్ సిబ్బంది ఇంటి పనులకు, ఐఏఎస్లు పలు శాఖల హెచ్ఓడీల ఇళ్లలో ఆర్డర్లీ వ్యవస్థ, జీతం సర్కార్ది, పని మాత్రం సార్ల ఫ్యామిలీది. ఒక్కో అధికారి ఇంట్లో సగటున 10 మంది, అంతా అవుట్సోర్సింగ్ సిబ్బందే. వారితో హౌస్ కీపింగ్, వెహికల్ క్లీనింగ్, గార్డెనింగ్, పెట్ కేరింగ్ పనులు. పెద్ద సార్లకు ఎదురు చెప్పలేకపోతున్న స్టాఫ్ ఉద్యోగంలోంచి తొలగిస్తారనే భయం. ఫోకస్ పెట్టిన ప్రభుత్వం, లెక్కలపై సీఎంఓ ఆరా. సెక్రటేరియట్లో ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఐఏఎస్ అధికారి ఇంటి వద్ద ఏకంగా 10 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్టుగా టాక్. అందులో సచివాలయం నుంచి 5 ఉండగా మరో 5 ఆయన పరిధిలోని శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అని సమాచారం. వీరిలో సదరు అధికారి ఇంటి పనులు చేస్తున్నట్టుగా తెలిసింది. ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ ఇంటి వద్ద సైతం సుమారు 10 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనులు చేస్తున్నట్టు తెలిసింది. అందులో కొందరిని సెక్రటేరియట్ నుంచి, మరికొందరిని ఈసీ ఆఫీస్ నుంచి సమకూర్చుకున్నట్టు తెలుస్తున్నది. ఓ స్పెషల్ సిఎస్ హోదాలో ఉన్న ఆఫీసర్ ఇంటి వద్ద సుమారు 7 అవుట్సోర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారని, అందులో ఎక్కువ మంది మహిళా ఎంప్లాయీస్ ఉన్నారని టాక్. సెక్రటేరియట్లో జీఏడి విభాగంలో పనిచేసే ఓ అధికారి సైతం ఐఏఎస్ల తరహాలో కొంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను ఇంటి అవసరాల కోసం ఉపయోగించుకున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారుల ఇళ్లలో కొన్నేళ్లుగా ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగుతున్నదనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫీసుల్లో పనిచేసేందుకు ప్రభుత్వం అటెండర్లను సమకూరుస్తుంది, కానీ ఆఫీసర్లు మాత్రం పవర్ చేతుల్లో ఉండటంతో వారితో తమ సొంత పనులు చేయించుకుంటున్నట్లుగా తెలిసింది. ఒకరితోనో ఇద్దరితోనో కాదు, ఏకంగా 10 మంది సిబ్బందితో ఇంటి పనులు చేయిస్తున్నట్లుగా అధికారుల మధ్య చర్చ నడుస్తున్నది. వీరంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులేనని టాక్. మెజార్టీ ఐఏఎస్ల తీరు ఇలాగే ఉంది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయనేటువంటిది చూస్తా ఉన్నాం. 10వ పేజీ. అంటే ప్రభుత్వం అంటే ఎవరు? మళ్ళా మనమే కదా. మన కోసం పనిచేసేటువంటి సంస్థ ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం మనం ఇచ్చేటువంటి ట్యాక్స్ డబ్బులతో వీళ్ళందరినీ తీసుకుపోయి ఆడ పనులలో పెట్టుకొని మన పైసల్ని తీసి వాళ్ళ మీద పెడతా ఉన్నారన్నమాట. అదే దారిలో ఆయా శాఖల హెచ్ఓడీలు సైతం ఉన్నట్టు సమాచారం. ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ల అవుట్సోర్సింగ్ స్టాఫ్తో సొంత పనులు చేయించుకుంటున్న ఎంప్లాయీస్ యూనియన్లు, అవుట్సోర్సింగ్ యూనియన్లు నోరు మెదపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి విషయాన్ని ప్రశ్నించే ఉద్యోగ సంఘాలు ఐఏఎస్ల తీరుపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని అనేది కింది స్థాయి ఉద్యోగాల్లో మెదులుతున్న ప్రశ్న. మరోవైపు ఎవరు ప్రశ్నిస్తే తమ ఉద్యోగం ఊడుతుందనే భయంతో అవుట్సోర్సింగ్ సిబ్బంది సైతం ఆఫీసర్లు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని టాక్. పవర్ చేతిలో ఉండడంతో ఆయా ఐఏఎస్ల పరిధిలోని ఆఫీసులో ఎంతమంది అవుట్సోర్సింగ్ సిబ్బంది అవసరం అనే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆ శాఖ సెక్రటరీలు, హెచ్ఓడీలు ప్రభుత్వం ఇచ్చింది. ఆఫీసర్ల సూచనల మేరకు ప్రభుత్వం స్టాఫ్ను సమకూర్చుతున్నది. నిబంధనల ప్రకారం ఆ స్టాఫ్ను ఆయా అధికారులు తమ పరిధిలోని ఆఫీసులకు సంబంధించిన పనులకు మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ పలువురు ఐఏఎస్లు వారితో ఇంటి పనులు చేయించుకుంటూ ఉన్నారు. హౌస్ కీపింగ్, వెహికల్ క్లీనింగ్, గార్డెనింగ్, పెట్ కేరింగ్ వంటి పనులు చేయించుకుంటున్నట్లుగా తెలిసింది. ఓ ఎంప్లాయీ మరణం వెనుక ఐఏఎస్ వేధింపులు. ఈ మధ్య సెక్రటేరియట్లో కార్మిక శాఖలో పనిచేస్తున్న ఓ డేటా ఎంట్రీ ఎంప్లాయీస్ గుండెపోటుతో మరణించారు. ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ సిఎస్ రాణి కుముదిని వేధింపుల వల్ల ఆ ఉద్యోగికి ఆఫీసులో గుండెపోటు వచ్చిందని ఆరోపిస్తూ సచివాలయ ఎంప్లాయీస్ ఆమెను ఛాంబర్కు వెళ్ళి ఆందోళన చేపట్టారు. అదే రోజు చాలామంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఐఏఎస్ల వద్ద తాము ఎదుర్కొంటున్న బాధలను వివరించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే ఐఏఎస్లకు చులకన భావం. వారు చెప్పిన పని చేయాలి. ఇంట్లో పనికి వెళ్తే పిల్లల ముడ్లు కడగాలి, కుక్కలకు స్నానాలు చేయించాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్లు బూతులు తిడతారు. ఆ పనులు చేయకపోతే ఉద్యోగం పోతుంది అని వివరించారు. సీఎంఓ ఫోకస్. సెక్రటేరియట్లో పనిచేసే ఐఏఎస్ల వద్ద ఎంతమంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు, ఎప్పటి నుంచి వారు పనిచేస్తున్నారు, హెచ్ఓడి హోదాలో పనిచేస్తున్న ఆఫీసర్లు ఎంతమంది స్టాఫ్ను తమ ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు అనే విషయాలపై సీఎంఓ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఆ వివరాలన్నింటినీ నిఘా వర్గాల ద్వారా సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది అంటూ మనం చూస్తూ ఉన్నాం. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా? ఒక చదువుకున్నోడు, ఒక ఐఏఎస్ ఆఫీసరు తన దగ్గర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎవరైతే పనిచేస్తున్నారో అతనితో తన ఇంట్లో పనులన్నీ చేయించుకుంటా ఉంటూ మళ్ళీ మీద నుంచి బూతులు తిడుతూ కొడుతూ, చెప్పలేము అబ్బా, మాకు కూడా కొన్ని సమాచారాలు ఉన్నాయి, చెప్పలేము మేము, అంత దారుణంగా వేధిస్తూ ఉన్నారు వీళ్ళు. ఐఏఎస్లు అంటే విఘ్నులు, చదువుకున్నోళ్ళు, దేశ అన్ని విషయాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ వీళ్ళు చేస్తున్నది ఏందిడా?
చిన్న పొరగాళ్ళ ముడి గడిగించుడు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుక్కలకు స్నానాలు చేయించుడు, అలా వెహికల్స్ క్లీన్ చేయించుడా? దీనికి సపరేట్ పనులను పెట్టుకోవచ్చు. వాళ్ళు చాలా డబ్బులు వస్తాయి, జీతాలు వస్తాయి, అట్లే వీళ్ళు బయట నొక్కేసేటువంటి కమిషన్లు వస్తాయి. ఇవి కాకుండా ప్రభుత్వ సొమ్ముని ఇట్లా ఆగం చేస్తూ ఉన్నారు. ఒక ఎంప్లాయీ వచ్చి గవర్నమెంట్లో పనిచేస్తున్నాడంటే అది అవుట్ సోర్సింగ్ అయినా లేదంటే డైరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఒక రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ తన స్థాయికి తగ్గట్టుగా తను బ్రతకాలని అనుకుంటాడు. ఇదా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నా? రేవంత్ రెడ్డి గారు జర మీ దాకా సమాచారం వచ్చింది కాబట్టి ఇప్పటికన్నా కొంచెం ప్రక్షాళన చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది తయారయ్యారు, ఐపీఎస్లు కూడా. చూడండి, ఇది ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించింది ఒక్కటే కాదు, దీంట్లో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా చేర్చి దానికి కూడా సంబంధించినటువంటి ప్రక్షాళన చేస్తే మంచిది అనేటువంటిది నా రిక్వెస్ట్. ఆఫీస్ సిబ్బంది ఇంటి పనులకు, ఐఏఎస్లు, పలు శాఖల హెచ్ఓడీల ఇళ్లలో ఆర్డర్లీ వ్యవస్థ, జీతం సర్కార్ది, పని మాత్రం సార్ల ఫ్యామిలీది. ఒక్కో అధికారి ఇంట్లో సగటున 10 మంది, అంతా అవుట్సోర్సింగ్ సిబ్బందే. వారితో హౌస్ కీపింగ్, వెహికల్ క్లీనింగ్, గార్డెనింగ్, పెట్ కేరింగ్ పనులు. పెద్ద సార్లకు ఎదురు చెప్పలేకపోతున్న స్టాఫ్ ఉద్యోగంలోంచి తొలగిస్తారనే భయం. ఫోకస్ పెట్టిన ప్రభుత్వం లెక్కలపై సీఎంఓ ఆరా. సెక్రటేరియట్లో ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఐఏఎస్ అధికారి ఇంటి వద్ద ఏకంగా 10 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్టుగా టాక్. అందులో సచివాలయం నుంచి 5 ఉండగా మరో 5 ఆయన పరిధిలోని శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అని సమాచారం. వీరిలో సదరు అధికారి ఇంటి పనులు చేస్తున్నట్టుగా తెలిసింది. ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ ఇంటి వద్ద సైతం సుమారు 10 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనులు చేస్తున్నట్టు తెలిసింది. అందులో కొందరిని సెక్రటేరియట్ నుంచి, మరికొందరిని ఈసీ ఆఫీస్ నుంచి సమకూర్చుకున్నట్టు తెలుస్తున్నది. ఓ స్పెషల్ సిఎస్ హోదాలో ఉన్న ఆఫీసర్ ఇంటి వద్ద సుమారు 7 అవుట్సోర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారని, అందులో ఎక్కువ మంది మహిళా ఎంప్లాయీస్ ఉన్నారని టాక్. సెక్రటేరియట్లో జీఏడి విభాగంలో పనిచేసే ఓ అధికారి సైతం ఐఏఎస్ల తరహాలో కొంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను ఇంటి అవసరాల కోసం ఉపయోగించుకున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారుల ఇళ్లలో కొన్నేళ్లుగా ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగుతున్నదనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల ఆఫీసుల్లో పనిచేసేందుకు ప్రభుత్వం అటెండర్లను సమకూరుస్తుంది, కానీ ఆఫీసర్లు మాత్రం పవర్ చేతుల్లో ఉండటంతో వారితో తమ సొంత పనులు చేయించుకుంటున్నట్లుగా తెలిసింది. ఒకరితోనో ఇద్దరితోనో కాదు, ఏకంగా 10 మంది సిబ్బందితో ఇంటి పనులు చేయిస్తున్నట్లుగా అధికారుల మధ్య చర్చ నడుస్తున్నది. వీరంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులేనని టాక్. మెజార్టీ ఐఏఎస్ల తీరు ఇలాగే ఉంది అనేటువంటి విమర్శలు